విరాట్ టూన్స్ జంక్షన్. ఒక అడవిలో ఒక బలమైన సింహం రాజుగా ఉండేది. అది ప్రతిరోజు ఏదో ఒక జంతువును వేటాడి తినేది. ఇది చూసి అడవిలోని మృగాలు భయంతో కంపిస్తూ ఉండేవి. ఒకరోజు అన్ని జంతువులు సమావేశమై సింహాన్ని ఒప్పించే ప్రణాళిక తయారుచేశాయి. జంతువులన్నీ సింహం దగ్గరకు బయలుదేరాయి. జంతువుల నాయకుడు ఏనుగు ముందుకు వచ్చి సింహంతో ఇలా అన్నాడు. మహారాజా, మీరు రోజూ వేటాడటం వల్ల మీకు కూడా శ్రమ, మాకు భయం. ఒకవేళ మేము ప్రతిరోజూ ఒక జంతువును స్వయంగా మీ దగ్గరకు పంపిస్తే మీరు సుఖంగా ఆహారం పొందవచ్చు. సింహం కొంచెం ఆలోచించి ఈ ఒప్పందానికి సమ్మతించింది. అప్పటినుండి ప్రతిరోజూ ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్లేవారు. ఒకనాడు చాలా చురుకైన చిన్న కుందేలుకి వంతు వచ్చింది. అది మార్గమధ్యలో ఆలోచించింది. నేను చిన్నదాన్ని, సింహం ఆకలి నేను తీర్చలేను. ఏదో యుక్తి ఆలోచించాలి. కుందేలు సింహం దగ్గరకు చాలా నెమ్మదిగా వెళ్ళింది. సింహం ఆకలితో కోపంగా అరిచింది. ఓయి కుందేలు, ఇంత ఆలస్యం ఎందుకు? నీవు నా ఆకలిని తీర్చలేవు అని అరిచింది సింహం. కుందేలు నాటకీయంగా కంపిస్తూ జవాబిచ్చింది. క్షమించండి మహారాజా, నేను వెంటనే వస్తున్నాను. కానీ మార్గంలో మరొక భయంకరమైన సింహం నన్ను అడ్డుకుంది. అది తానే నిజమైన అడవికి రాజును అని చెప్పింది. నేను ఎంత బతిమాలినా అది నన్ను వదలలేదు. సింహం ఆగ్రహంతో గర్జించింది. ఏమిటి అవివేకం? ఈ అడవిలో నాకు మించిన రాజు ఎవరు? నన్ను వెంటనే ఆ సింహం దగ్గరకు తీసుకెళ్ళు అని అరిచింది సింహం. కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. దయచేసి జాగ్రత్తగా చూడండి మహారాజా. ఆ దుష్ట సింహం ఈ బావిలో దాగి ఉంది. సింహం బావిలోకి వంగి చూస్తే తన స్వంత ప్రతిబింబం కనిపించింది. అది తనే అని గ్రహించలేక ప్రతిబింబంపై కోపంతో గర్జించింది. ప్రతిధ్వని కూడా అదే విధంగా తిరిగి వచ్చింది. సింహం మరింత కోపంతో బావిలోకి దూకింది. అది లోతైన నీటిలో చిక్కుకుని మునిగిపోయింది. ఇక అది బయటకు రాలేకపోయింది. కుందేలు తెలివిగా ప్రవర్తించడం వల్ల మొత్తం అడవి జంతువులు సురక్షితమయ్యాయి. అందరూ కుందేలును ప్రశంసించారు. అప్పటినుండి అడవిలో జంతువులు భయం లేకుండా సుఖంగా జీవించసాగారు. బుద్ధి బలం. చిన్న కుందేలు తన తెలివితేటలతో బలమైన సింహాన్ని ఓడించింది. కోపం వినాశకారి. సింహం తన కోపంతోనే తనను తాను నాశనం చేసుకుంది. సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు. ప్రతి సమస్యకు బుద్ధిమంతమైన పరిష్కారం ఉంటుంది. నీతి. తెలివి ఉన్నవాడు చిన్నవాడైనా బలవంతులను ఓడించగలడు.